నేటి ఆధునిక సమాజంలో కాలంతో పరుగులు పెడుతూ చిన్న ఆరోగ్య సమస్యలకు ఓటీసీ ఔషధాలు నేరుగా ఫార్మసీల నుంచి కొనుగోలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓవర్ ద కౌంటర్ ఓటీసీ మెడిసిన్ అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉపయోగదారులకు నేరుగా ఫార్మసీలో విక్రయించే ఔషధాలు. సాధారణంగా తలనొప్పి, జలుబు, అలర్జీలు, చిన్న చిన్న నొప్పులు సమస్యలకు చికిత్సలకు ఆసుపత్రులకు వెళ్లటానికి బదులుగా నేరుగా మందుల షాపుల నుంచి జనం మందులు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. గ్రామాలు, పల్లెటూర్లలో అయితే స్థానిక మందుల షాపు యాజమానితో నేరుగా పరిచయాలు ఉండటంతో సమస్య చెప్తే మందులు ఇస్తారన్న నమ్మకంతో మందులను కొనుగోలు చేస్తూ ఉంటారు. వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా వీటిని జాగ్రత్తగా వినియోగిస్తే ఉపయోగాలు ఉంటాయి. కానీ అతిగా వాడితే దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఎక్కువ కాలం ఇబ్బంది పెడుతూ ఉంటే వాటిని వైద్యులకు సంప్రదించకుండా ఇలా ఓటీసీ ఔషధాలను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని డాక్టర్లు సూచిస్తున్నారు. నేటి కాలంలో జీవనశైలి మారటంతో మధుమేహం, అధిక బరువు, రక్తపోటు వంటి రోగాలు పెరుగుతున్నాయి. వీటితో పాటు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలున్నవారు సపోర్ట్ థెరపీతో భాగంగా సప్లిమెంట్స్ వాడుతున్నారు. వీరికి ఎక్కువ కాలం పాటు సప్లిమెంట్స్ అవసరం. అందుకే న్యూట్రికల్స్కు డిమాండ్ బాగా పెరిగి ఎంతో కాలంగా ఔషధ రంగంలో ఉన్న కంపెనీల నాణ్యమైన ఓటీసీ ఉత్పత్తులను కొనేందుకు జనం అధిక శాతం మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని మన దేశంలో ఓటీసీ మందుల వ్యాపారం గడిచిన 4 సంవత్సరాల కాలంలో 10 నుండి 15% పెరిగిందని నివేదికలు తేల్చుతున్నాయి. ఏదేమైనప్పటికీ వైద్యుని సలహాలు, సూచనలు లేకుండా ఇటువంటి ఓటీసీ మందులను వాడటం క్రమేపీ ఆరోగ్యాలని కృంగదీసుకోవడమే అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, మందుల షాప్ అతని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అతను తనకు తోచిన మందులు ఇవ్వడం కానీ ఇవి 2 విధాలుగా జరిగేటటువంటి ఛాన్సెస్ అన్నవి ఉంటుంది. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇటువంటి యాంటీబయాటిక్స్ అనేవి తీసుకున్నప్పుడు సరే పోనీ అవన్నీ ఒక కోర్సు లాగానన్నా తీసుకుంటారనంటే అది కూడా తీసుకోరు. 1-2 రోజులు తీసుకున్నప్పుడు యాంటీబయాటిక్స్ అట్లాంటివి తీసుకున్నప్పుడు సాధారణంగా అవి పనిచేయడం స్టార్ట్ అయ్యి రోగం తగ్గిపోతుంది. దాంతో ఆ మందులు కూడా ఆపేస్తారు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు కాఫ్, కోల్డ్ ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు లేదా చిన్న చిన్న రోగాలకన్నీ కూడా సాధారణంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో చూస్తే యాంటీబయాటిక్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్గా రాదు. అన్లెస్ అండ్ అంటిల్ పూర్తిగా అది డాక్టర్ యొక్క పూర్తి పర్యవేక్షణలో తన యొక్క డిస్క్రిప్షన్లో తను యూజ్ చేస్తారనమాట యాంటీబయాటిక్స్ అని అన్నవి. ఇట్లా వితౌట్ అవసరం ఇది లేకుండా యాంటీబయాటిక్ అక్కడ వాడడం వల్ల జరిగేటటువంటి హాని ఒకవైపు అయితే, ఇట్లా ఈ రకంగా డోస్ సక్రమంగా తీసుకోకపోవడం వల్ల ఈ రెండిటి వల్ల ఏమో అయ్యే ఛాన్సెస్ ఉందంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుందనంటే ఒక ఆర్గనిజంకి మనకు మామూలుగా ఒక మందు ఏదైతే సాధారణంగా వాడకంలో ఉంటుందో ఆ మందు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల దానికంటే హయ్యర్ యాంటీబయాటిక్ వాడకంలోకి రావాల్సి ఉంటుంది. ఇది మనం ఇప్పుడు చాలా మనకు ఒక ముంగిట ఉన్నటువంటి టైం బాంబ్ లాంటిది ఇది మనకు. ఎందుకంటే మనకు చిన్న చిన్న రోగాలకే మనం పెద్ద యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం వస్తుంది దీనికి.